ఆచార్య 2 తీయాలి. సూపర్ సూపర్ సినిమా భయ్యా. ఎన్టీఆర్ పిచ్చెక్కిస్తాడు. ప్రతి సీన్ ప్రతి విజువల్స్ హైలైట్ భయ్యా. కానీ జాహ్నవి కపూర్ ని 15 నిమిషాలు చూపించాడు భయ్యా. 15 నిమిషాలు చూపించాడు. 3 నిమిషాలు సాంగ్ 10 నిమిషాలు పంచిక్కు 3 నిమిషాలు సాంగ్ 10 నిమిషాలు పంచిక్కు ఏంది భయ్యా. కొరటాల శివ నిజంగా ఊపిరి తెప్పించారయ్యా. ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సరైన పనులు కొనపని నింపాడు. బాక్స్ ఆఫీస్ కొనపని నింపాడు. హీరోయిన్ మాత్రం ఎట్లా చేసిందో జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ ఎవరేజ్. చెప్పనా ఎట్లుంటదంటే స్టార్టింగ్ ఎన్టీఆర్ వస్తాడు. ఎన్టీఆర్ వచ్చినాక ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. అయితే ఏంటంటే హీరోయిన్ అంత లేదు. హీరోయిన్ బెస్ట్ అంత ఏం లేదు. 5 minutes ఉంది. మళ్ళీ ఇంకా లాస్ట్ లో క్లైమాక్స్ అసలు ఎందుకు చేసినా అర్థం కాదు. క్లైమాక్స్ వాళ్ళ కొడుకు వచ్చి చంపుతాడు. మిగతాను ఎందుకు చచ్చిపోతాడు అర్థం కాదు. క్లైమాక్స్ అయితే కొద్దిగా అసలు నచ్చలే. క్లైమాక్స్ బాగుంది. డైరెక్షన్ బాగుంది. అంటే మ్యూజిక్ డైరెక్షన్ బాగుంది. డైరెక్షన్ లాస్ట్ లో బాగాలేదు. 1 time పోవచ్చు అంతేనా. ఇంకేం చెప్పాలి. సినిమానా యావరేజ్. కాన్సెప్ట్ నార్మల్ ఉంది అన్న. అన్నిట్లాగానే ఉంది. సేమ్ ఆశ్చర్యాలు ఉందా. అంత కాదు పర్వాలే యావరేజ్. అంత స్టోరీ పరంగా మళ్ళీ జనరా 2 కూడా ఉంది. క్లైమాక్స్ కూడా మంచిగా ఇయ్యలేదు నాకైతే. ఫస్ట్ హాఫ్ లో స్లో ఉందా సెకండ్ హాఫ్ అంటే వేరే టైప్ దిగుతాడు. అదొకటే హైలైట్ అనిపించింది. సెకండ్ హాఫ్ లాగ్ ఉందన్న. దేవరాదే బాగుంది. వాళ్ళ సంధి బాగాలే అంత. అంటే జాన్వీ కపూర్ ఎక్కువ కనిపించలేదు. డిసప్పాయింట్ అయ్యారా. కనిపిస్తుంది తర్వాత కనిపిస్తుంది. నరుకుడుందా నా సినిమాలో. ఫుల్ మొత్తం యాక్షన్ మూవీ అది. సలార్ కి మించిపోయింది అది మాత్రం. కాకపోతే స్టోరీ కాన్సెప్ట్ అయితే నార్మల్ అనిపించింది. క్లైమాక్స్ అయితే బాధాకరంగా ఉందమ్మా. అది ఫ్యాన్స్ కి అది కొంచెం బాధాకరంగా ఉంది. మనం చూడాలి ఇక దేవరా 2 చూడాలి. మూవీ అయితే యావరేజ్ సూపర్ యావరేజ్ అయితే 5కి 3.5. 6 years వచ్చారు కాబట్టి ఎన్టీఆర్ కోసం అయితే సినిమా చూసేయచ్చు. బట్ స్టోరీ పరంగా కొరటాల శివ హీ కుడ్ హావ్ డన్ బెటర్. ఆ ఆస్పెక్ట్ లో మాత్రం కొంచెం బాధ ఇవ్వాల్సింది. యా అదే చాలా ఫ్లాట్ అవుట్ ఉంది మూవీ అంతా. ఒక హై లేదు. మాస్ మూవీ అంటే మనం ఒక యూఫోరియా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. మేజర్ గా అదే డిసప్పాయింట్ చేసింది. అండ్ వెరీ పువర్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఆ విషయంలో. సో చూడాలి టాక్ ఎలా ఉంటుంది. యా ఇంకా అదే పార్ట్ 2 కోసం లీడ్ ఇచ్చినా కానీ సెకండ్ పార్ట్ కి అంత స్టోరీ ఉండకపోవచ్చేమో అన్నట్టుంది. బట్ వీ డోంట్ నో, వీ కెనాట్ సే దట్ కదా. దేవరాలే మనకు కనిపిస్తాడు. ట్విస్ట్ అదే అది. ఓవరాల్ ఎన్టీఆర్ కోసం చూడొచ్చు. 1 man షో. ఎన్టీఆర్ గారు బాగా చేశారు. చెప్పాలంటే ఫస్ట్ హాఫే బాగుంది సెకండ్ హాఫ్ కంటే. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. కాకపోతే ఓవరాల్ గా సినిమా ఓకే. ముందు 10 నిమిషాల ముందు ఒక ఫైట్ ఉంటుంది. కేసీపీ కొత్త సింపుల్ మాట్లాడింది అంతే. అంటే డబుల్ యాక్షన్ ఎవరు యాక్షన్ నచ్చింది. ఏదైనా ఎన్టీఆర్ కాదే కదండి. రెండు నచ్చేసాయండి. దేవరా అంటే దేవరా ఇంకా అంతే. క్లైమాక్స్ ఎలా అనిపించింది. ఆశ్చర్యాలు దేవరా పోయి లేదండి చూసి చెప్పండి. ఓకే క్లైమాక్స్ ఎలా చాలా బాగుందన్న. సూపర్ హిట్. బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్. రాసిపెట్టుకోండి. ఎన్టీఆర్ ఈ ఎలివేషన్ తో ఎన్టీఆర్ మాత్రం వేరే లెవెల్ అయిపోతాడు. ఆచార్య తర్వాత చించేశారు లాస్ట్ కి. ఎలా ఫస్ట్
సూపర్ ఉంది అది ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ అన్న సూపర్ కానీ ఆయుధ పడితే కానీ వేరే లెవెల్ సో ఆ 6 years తర్వాత వచ్చింది కదా అంటే ఆటలు తీర్చింది మన ఫ్యాన్స్ ఫుల్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్. ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలనుకున్న వాళ్ళు లైఫ్ జాకెట్ తెచ్చుకోండి, ఎందుకంటే మ్యూజిక్ లో మునిగిపోతారు మీరు. ఈత రానోళ్ళు అంటే స్విమ్మింగ్ రానోళ్ళు లైఫ్ జాకెట్ తెచ్చుకోండి, మీ లైఫ్ ని కాపాడుకోరి. నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు చెప్పొద్దు, మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడలేము. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన సినిమా. బ్లాక్ బస్టర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మాత్రం. చెప్తున్నా కదా, అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే దూకే ధైర్యం జాగ్రత్త తెగబడి రావే ఇట్లుంది మ్యూజిక్. అనిరుద్ధ్ నేను వాడలే అన్న, మ్యూజిక్ అయితే అంత బాగుంది, అంత ఎంజాయ్ చేసిన నేను. రేటింగ్ అయితే 5 out of 5 రేటింగ్. రెండు కూడా ఇట్లా వాడాడు అందరూ సోడా పెట్టి సో